హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడిస్ కిచెన్. సో లాస్ట్ వీడియోలో మనం కేసరి ఎలా చేయాలి టెంపుల్ స్టైల్లో అని చూసాం కదా. మరి ఆ కేసరితోనే ఇంకో స్వీట్ కూడా చూపిస్తానని చెప్పాను. మరి ఆ స్వీట్ ఏంటి అని ఆలోచిస్తున్నారనుకుంటే కనుక మనం చేసేది కేసరి పరాటా. సో ఆ కేసరి పరాటా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1.5 కప్పు గోధుమ పిండి, ఇది 5 పరాటాస్ చేసుకోవచ్చు. అలానే 1 కప్పు రవ్వ కేసరి అనమాట. సో ఇలా 1.5 కప్పు మనం గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటేనే దాని టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోకండి, లేదంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో ఇలా బాగా కలుపుకోవాలి. వన్స్ అది కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకుంటే ఆ నెయ్యి అనేది బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది మన పిండికి. సో చేత్తో కలుపుకుంటేనే మంచిది. నెక్స్ట్ ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా పిండి కలుపుకుందాం. సో చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. వన్స్ ఇలా వచ్చిన తర్వాత 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. సో మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి మినిమం. దానికంటే ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ మనకు పిండి అనేది బాగా మెత్తగా ఉండిద్ది అనమాట. సో చూసారా ఎంత మెత్తగా ఉంది. నేనైతే ఇక్కడ 2 గంటల సేపు అలా పక్కన పెట్టుంచాను, అప్పటికి చాలా మెత్తగా వచ్చింది. సో ఇలా ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి బాగా చపాతీ పిండిని కలుపుకొని ఒక చిన్న ముద్ద తీసుకుందాం. సో ఈ ముద్దని కూడా మనం ఒత్తుకోవాలన్నమాట. చేతి మీద మనం ఒత్తుకోవాలి. ఎలా ఒత్తుకోవాలనేది కూడా వీడియోలో ఎలా అయితే చూపించామో ఆ విధంగా ఒత్తుకోండి ముందు. సో వన్స్ ఇలా ఒత్తుకున్న తర్వాత మన అరచేతి మీద కూడా పెట్టుకొని కొంచెం స్ట్రెచ్ చేసుకుందాం, అంటే సాగతీసి దాంట్లోకి ఇప్పుడు మనం కేసరి వేసుకోవాలి. మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంతే అమౌంట్ కేసరి తీసుకొని ఆ పిండిని క్లోజ్ చేయాలన్నమాట. కేసరి కనిపించకుండా ఎలా క్లోజ్ చేస్తున్నాం అనేది కూడా వీడియోలో చూడండి. సో చూసారా, ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన చేతితోకి ఫ్లాట్గా ఒత్తుకొని మనం పరాటాలు చేసేసుకోవటమే. మనం బేస్ మీద మాత్రం మనం గోధుమ పిండి వేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ అది వేసుకోవడం మర్చిపోయామే అనుకో, ఆ పరాటా దానికి అంటుకుపోతుంది. మనకి ఇలా కొంచెం థిక్గా పరాటా చేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి, మీడియం ఫ్లేమ్ మీద కాదు. అలా నెయ్యి వేసుకొని 2 వైపులు కాల్చుకున్నాం అనుకోండి, మన కేసరి పరాటా చాలా ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. దాని మీద ఇంకొంచెం నెయ్యి వేసుకునే వాళ్ళు కూడా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యితోనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ వాడచ్చు అనుకుంటారేమో కానీ ఆయిల్తో కాకుండా నెయ్యితోనే మనకు టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, కేసరి పరాటా ఎంత ఈజీగా అయిపోయింది. మనకు జస్ట్ కేసరి అనేది మనం పెట్టుకుంటే కనుక అది పరాటాలా చేసుకోవచ్చు, అలానే విడిగా కేసరి కూడా తినచ్చు. సో ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉండేది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎప్పుడైతే నేను వీడియో పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.